వెల్కమ్ టు కేటీ మీడియా. అండ్ ఈరోజు మిస్టర్ బచ్చన్ నిజంగా రవితేజ కెరీర్లో తనకు అమితాబ్ బచ్చన్ ఎంత ప్రీసియస్సో ఎంత ఇంపార్టెన్సో ఈ మూవీ చూస్తే మాత్రం ఇద్దరు బచ్చన్స్ అభిమానులు, ఒక డైరెక్టర్ హరీష్ శంకర్ అండ్ రవితేజ మిస్టర్ బచ్చన్గా తను చేసిన హడావిడి హంగామా అండ్ మూవీలో నిజంగా 2 hours and 50 minutes అంటే ఆల్మోస్ట్ ఆల్ 3 hours మూవీగా ఉంది. ఈ మూవీ అసలు మనకు అజయ్ దేవగన్ రైడు ఇలాంటివన్నీ గుర్తు చేసినా కానీ మనకు కనిపించేది నిజంగా రవితేజ ఎనర్జీ అండ్ హరీష్ శంకర్ కామెడీ సెన్స్. ఆఫ్టర్ గబ్బర్ సింగ్ తర్వాత తను కామెడీ సెన్స్ని మాత్రం రవితేజలో తీసుకున్న విధానం అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇందులో సిద్ధు జొన్నలగడ్డ క్యామియో రోల్లో తన అపియరెన్స్ అయితే కనుక చాలా 100 మార్క్స్ పడ్డాయి. తను ఎంట్రీ కావచ్చు, అలాగే జగో బాబు విలనీ కానీ. అండ్ ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్. నిజంగా రవితేజ గ్రేస్కు ఏమాత్రం తగ్గకుండా మ్యాచ్ చేసిన విధానం, తను స్క్రీన్ ప్రజెన్స్ కావచ్చు, సాంగ్, డ్యాన్స్ అండ్ తను సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న విధానం అయితే చాలా బాగుంది. అండ్ నిజంగా హరీష్ శంకర్ అండ్ రవితేజ కాంబో అయితే మాత్రం నిజంగా తను ఆ ఓల్డ్ సాంగ్స్ను ప్లే చేసిన విధానము, అలాగే కొన్ని ఏఎన్ఆర్ను తను ఇమిటేట్ చేసిన విధానము అయితే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంటిక్గా ఎనర్జెటిక్గా ఉంది. మూవీ అంతా కనుక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అందులో సాంగ్స్ కానీ అసలు మనకు రీలో హిట్ అయిన సాంగ్స్ కానీ మరియు ఆల్ సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి. నిజంగా ఆఫ్టర్ లాంగ్ తర్వాత తన ఎనర్జిటీని చూపించిన విధానం రవితేజ సాంగ్లో, ఫైట్లో అండ్ వన్ వే ట్రాఫిక్ లాగా సినిమా సాగింది. ఏమాత్రం నెగిటివిటీ లేకుండా పోయిన మూవీ. అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్. థ్యాంక్ యూ.